గైస్ హాయ్ గైస్, మరో కొత్త వంటకంతో మీ ముందుకు వచ్చినటువంటి మా జీడిగుంట వాల్గాస్ జేఎస్ఆర్ ఛానల్. దీన్ని వీక్షించండి. మరి ఇదేమిటంటే గోరుచిక్కుడుకాయ ఉల్లికారం పెట్టి కూర అనమాట అండి. గోరుచిక్కుడుకాయల్ని ముందుగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని ఉడకబెట్టి వార్చుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ ముక్కల్ని ఉడకబెట్టేటప్పుడు అందులో కొద్దిగా ఉప్పు వేయాలన్నమాట అండి. అది ఉడికిపోయాక పక్కన పెట్టుకోవాలి. ఈలోపు 4 లేదా 5 ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీలో వేసి ఈ విధంగా నేనైతే గ్రైండ్ తీసేసాను. అది చక్కగా గ్రైండ్ అవుతూ ఉన్నప్పుడే అందులో కొద్దిగా కారము, తగినంత ఉప్పు, జీలకర్ర వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. కొద్దిగా ఉప్పు కూడా వేయాలండి, ఎందుకంటే ఉల్లికారానికి ఉప్పు పట్టాలి, ముక్కలకి ఉప్పు పట్టాలి. తర్వాత ఒక బాండీ తీసుకుని అందులో నూనె వేసి ఆ నూనెలో పోపు దినుసులు వేయాలన్నమాట అండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ ముక్కలు, మినప్పప్పు, శనగపప్పు. ఈ విధంగా ఆ పోపు వేగాక అదే పోపులో మనం గ్రైండ్ చేసుకుని ఉంచుకున్నటువంటి ఉల్లిగడ్డ ముద్దని వేయాలన్నమాట అండి. ఉల్లిపాయ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ముద్దని వేయాలి. అది పచ్చివాసన పోయే వరకు కూడా ఆ ఉల్లికారాన్ని వేయించాలి. అందులోనే చిటికెడు పసుపు కూడా వేయాలి. అది పచ్చివాసన పోగానే మనం ముందుగా గ్రైండ్ చేసి ఉడికించుకుని ఉన్నటువంటి ముక్కలు ఉన్నాయి కదండి, చిక్కుడుకాయ ముక్కలు, అవి కూడా అందులో వేసేసి బాగా కలిదిప్పి ఉడకనివ్వాలి. ఒక్కసారి ఉడికితే కనుక చాలా టేస్ట్గా ఉంటుందండి. ఉల్లికారం ఉడికిపోయింది, ఇది కూడా ఉడికిపోయి ఉంటాయి కాబట్టి గోరుచిక్కుడుకాయ ఉల్లికారం పెట్టిన కూర రెడీ గైస్. ఉప్పు తగినంత చూసుకుని వేసుకోవచ్చు.